JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. మహిళలకు రక్షణ లేదా అసలు ఈ సమాజంలో చట్టాలు రక్షణ ఇవ్వబండి అసలు వాళ్ళు ముద్దాయిలు అయి ఉండి వాళ్ళ మీడియాకు వచ్చి అది నన్ను కోట్లు మేము ఇప్పుడు నేను ఎంత ఇచ్చినా కూడా నేను ఈ దరిద్రం మనకు వద్దు, ఈ కుటుంబంతో మనకు సంబంధాలు వద్దు, తెంచుకుందాం అమ్మా నేను చెప్తున్నా. నేను కాంటుబట్టి వెళ్తాం కోర్టుకి. ఆయన డైవర్స్ నోటీస్ ఒకటి ఇచ్చాడు. డైవర్స్ అంటే ఏంటి సార్? డైవర్స్ ఇవ్వమనగానే ఇచ్చేస్తారా? ఓ పిల్లగాడు ఉన్నాడు, అమ్మాయికి సంబంధించినటువంటి మాట్లాడుకునే ఉంటాయి. ఆయన ఏమంటాడు, నేను డైవర్స్ నోటీస్ ఇచ్చాను వాళ్ళు ఏమీ ఇవ్వలేదు అంటాడు. అంటే చూడండి ఎంత తెలివిగా మాట్లాడతాడు ఆయన. 498 ఆయన అక్యూజ్డ్, వాళ్ళ అబ్బాయి ఒక చీటింగ్ కేసులో ముద్దాయి, మళ్ళీ మమ్మల్ని అంటాడు పోలీసులను మేనేజ్ చేసామని. అసలు ఎవరిని మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ? ఒక్కసారి మీరు చెప్పండి మీడియా పరంగా. అసలు నేను ప్రతి దాడికి పోవటం, నా కోడలు అట్ట, నా కోడలు ఇట్లా, వేరే వాళ్ళ ఆడవాళ్ళు. నేను ఇందానే చెప్పాను, మనం బోన్ పెడతాం, బోన్లో ఎలకబడుద్దు కాళ్ళ. మీ మదర్ చాలా గోత్రూ అయ్యారు కదా, కానీ తను కూడా బయటికి రావటం. మా అప్లికేషన్ భారంగా ఉందా చెప్పండి? మేము అడిగిన దాంట్లో మేము ఇప్పుడు మిమ్మల్ని లైవ్ చూడలా, నేను బాధపడుతున్నా. వచ్చి ఏంటంటే పాలు ఇవ్వలేదని చెప్తున్నాడు. అంటే మా మమ్మీ ట్రిగ్గర్ అయిపోయింది. కారు కొనుక్కోవాలంటే 8 లక్షలు ఆన్లైన్ చేసాం, ఫర్నిచర్ కొనుక్కోవాలంటే 10 ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చిల్లర పంచాయతీలు మేము పెట్టుకోదలుచుకోవాలి. ఎందుకంటే కూతురు కాబట్టి చేశారు. వాళ్ళని మేము గెలవలేమండి. నేను ఒక మాట చెప్తున్నా, ఏ విషయంలో గెలవలేరు? చూస్తున్నారు కదా వ్యవస్థలు. ముద్దాయిలు అయ్యిండు కూడా వచ్చి వాళ్ళు మీడియాలో మాకు సవాళ్ళు ఇస్తున్నాడు. నీ బలం నాకు తెలుసు, నా బలం నీకు తెలుసు. ఇట్లనే నిన్న హావపోవాలండి. నిన్న మీడియాలో నీ బలం మాకు తెలియదా, నా బలం నీకు తెలియదా, నీ అంటే ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తాడా మమ్మల్ని? అంటే మమ్మల్ని బయటికి రాకుండా చేస్తారు వీళ్ళు. ఈ నదిగా ఈ హైదరాబాద్ లో మాకు రక్షణ ఎవరు? పోలీసు వాళ్ళ నుంచి రక్షణ రానిరా, మీడియా నుంచి కూడా మా గొంతు ఎండిపడిన ఎవరా వీళ్ళు? అసలు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయా? రౌడీల దగ్గర పంచాయతీ అని ఫోన్ కూడా వచ్చింది సార్. ఇప్పుడు రౌడీల దగ్గర ఏ రౌడీ చెప్పు తర్వాత? హైదరాబాద్ లేకపోతే ఆంధ్ర? హైదరాబాద్. ఆయన ఉంటా బాబు బాధపడ్డాడంట, రికార్డ్ ఉంది. బాబు బాధపడ్డాడంట, ధర్మా బాబు. సో నేను గౌతమ్ వెళ్ళి కూర్చోవాలనే కాల్ మాకు వచ్చింది. వచ్చాక నేను కాదులేండి ఎందుకు ఇప్పుడు ఒకటే అవుతుంది. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు మేము బయట పెట్టిన వాళ్ళ ద్వారానే మా మీద దాడులు చేస్తున్నారు. మేము మళ్ళీ బయట పెట్టాం అనుకోండి, మేము ఇక మొత్తం సిద్ధపడిన తర్వాత మొత్తం తీసుకొచ్చిస్తాం. ఇక మేము పూర్తిగా మాకు ఈ వ్యవస్థల్లో వాళ్ళ దగ్గర నుంచి మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయా? బెదిరింపు కాదు అంటే అంటే ఇప్పుడు కాల్ చేసిన ఆయన మీడియేటర్ రౌడీకి నాకు ఆయన ఏం చెప్పారంటే, బాబు బాధపడితే అన్నకి బాధేసింది, మీరు వచ్చి కూర్చోవాలి అన్నారు. నేను ఒక ఆడపిల్లని. ఆయన అంబర్పేట్ శంకర్ గారు, ఆయన గురించి మీడియేటర్ ఒక ఆయన నాకు కాల్ చేశారు. మీడియేటర్ కూడా రెస్పెక్టెడ్ పర్సన్. కాల్ చేస్తే నాకు మీడియేటర్ వాళ్ళ ఫాదర్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, ఆ పేరు అనవసరం. నేనేమన్నానంటే, సార్ మీడియేటర్ వాళ్ళ ఫాదర్ సార్ మీ ఫాదర్ ఇలా చిరంజీవి గారికి బినామీ అని నేను కొన్ని విన్నాను. సంథింగ్ ఐ డోంట్ నో, ఐ హర్డ్ త్రూ పీపుల్, ఇట్ మైట్ బి రాంగ్. కాకపోతే చాలా మంచి వ్యక్తి. చిరంజీవి గారు ఎలా అయితే బయట సోషల్ సర్వీస్ చేస్తారు, ఆయన కూడా ఇలా అన్నదానాలు చేయటం ఇవన్నీ చేస్తారంట మీ ఫాదర్. వెరీ నైస్ ఫ్యామిలీ అని. ఎవరైనా వద్దులేండి, ఎవరైనా ఎంత దూరం వచ్చిన తర్వాత ఏముంది అక్కడ? ఎవరో లేండి సార్, నాకు ఆయన ఏం హార్మ్ చేస్తారనిపించలేదు. రికార్డ్ ఇస్తాను. అంటే మీడియేటర్ కూడా ఫస్ట్ ఏమన్నారంటే, ఇలా బాధపడ్డాడంట, అన్న రమ్మన్నారు, మీరు రావాలి, నువ్వు గౌతమ్ రావాలి అంటే నేను అన్నాను, నేను వస్తా, మీ నాన్నగారి మీద రెస్పెక్ట్తో వస్తా, నాకు ఇబ్బంది లేదు, నేను ఒక ఆడపిల్లని. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేయటం ఎలా చేశారంటే, ఈ లేబరోల పంచాయతీలు ఏమైనా ఉంటే చేస్తుంటాడన్న, నీది వచ్చింది ఇప్పుడు అన్న దగ్గరికి అన్నట్టు చెప్పాడు. అంటే సరే నేను లేబర్ దాన్ని ఏమో ఈ దృష్టిలో, నాకు తెలియదు కదా. మాట్లాడారు. నేను అన్నాను, సరే సార్ నేను వస్తాను. ఇప్పటికీ ఒక 4-5 పంచాయతీలు అయినాయి నాకు ధర్మాకి. ప్రతి చోట నాకేం కావాలో నేను చెప్తున్నా, వెరీ క్లియర్. నా జోలికి నువ్వు రాకు, నాకు డివోర్స్ ఇవ్వు, నా బిడ్డకి నువ్వు ఏం ఫైనల్ సెటిల్మెంట్ చేస్తావో చెయ్యి, లేదా నువ్వు మెయింటెనెన్స్ కడతావా కట్టు, నీకు పేరెంటల్ రైట్స్ కావాలంటే ఇది, నీకు పేరెంటల్ రైట్స్ వద్దా, నా ఇంటి పేరు పెట్టుకొని ఇస్తావా, నువ్వు వచ్చి క్లెయిమ్ చేసుకోవా, అసలు బిడ్డకు కూడా ఏమి ఇవ్వకు. యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళ నాన్న వచ్చినా నేను ఇయే చెప్తా, మీ ముందే చెప్తా, మీడియా ముందు. ఇప్పుడు ఇది నేను అడుగుతున్నానండి, అటువైపు నుంచి ఏంటి అనేది ఒకసారి కనుక్కోండి. అటువైపు ఏం కావాలో చెప్తే వింటారులే, చెప్పనక్కర్లేదు. ఐఎమ్ రెడీ. తర్వాత ఏం మాట్లాడతారో కూడా ఐఎమ్ రెడీ టు కమ్. మీకుందా క్లారిటీ? ఫస్ట్ ఇప్పుడు అతని తరపున మాట్లాడే వాళ్ళకి క్లారిటీ ఉండట్లేదని నాకు అనిపిస్తుంది ప్రతిసారి. వాళ్ళకి ఏం కావాలో వీళ్ళకి తెలియట్లా.
తెలియక అడుగుతున్నారని నాకు అనిపిస్తుంది. సో ఇలా వాళ్ళు ఏం కావాలో కనుక్కోండి, నేను వస్తానని చెప్పాను. తర్వాత వాళ్ళకి ఏం చెప్పానంటే, వాళ్ళకి తెలియాలని నేను లీగల్గా ఇతని మీద 2 కేసులు పెట్టానండి. మీ దృష్టికి వచ్చిందో రాలేదో నాకు తెలీదు. ఈ కేసులు అయితే ధర్మ మీద లీగల్గా నడుస్తున్నాయి అనేది చెప్పాను. వెళ్ళారా పెద్ద మనిషి దగ్గరికి? వెళ్ళలేదు. చెప్పాక కొంతసేపు అయ్యాక ఆయన నాకు మళ్ళీ కాల్ చేశారు. చేసి మీరు లీగల్గా వెళ్ళాలంటే వెళ్ళండి, మాకు అబ్జెక్షన్ ఏం లేదు, కాకపోతే అన్న దగ్గరకు వచ్చిందనే మాట మీకు చెప్తున్నాను అని చెప్పారు. నాకేం ఇబ్బంది లేదండి. ఆయన ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి, అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నా, మీరు చెప్పిన పేరు ఆయన గురించి కూడా ఎప్పుడు కూడా ఇల్లీగల్ గా ఏది చేయరు ఆయన. పంచాయతీ లీగల్ గానే ఉన్నది, చాలా జెన్యూన్ గా. నేను కూడా విన్నాను. 10 మందికి మంచి చేసే వ్యక్తే. నేను కూడా అనవసరంగా ఆయన పేరును వాడటం తప్పితే ఆయన అదే ఇతను నేను అది కూడా ఎవరైనా గానీ ఉన్న వాళ్ళలో మాకు తెలిసిన వాళ్ళు అందరూ, అన్న కూడా మన ఛానల్ కూడా చాలా సార్లు చేశారు. ఇట్స్ నైస్ పర్సన్, చేస్తారు, నేను కాదంటలేదు, కానీ మంచి వైపు నిలబడతారు. ఆయనకి డబ్బు తీసుకొని పంచాయతీలు చేయాల్సిన అవసరం అసలు లేదు. అసలు డబ్బు ఎవరు అడగలేదు. ఆయన ఏదైనా గానీ అన్ని సంపాదించుకున్నారు లైఫ్ లో. ఆయన పేరు సంపాదించుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు, మమ్మల్ని ఎవరో ఒక కొలిక్కి తీసుకురండి సార్, మంచిదేగా. కానీ ఆయన వచ్చి ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక మీడియేటర్ ఎవరో అని, నేను అందుకే పేరు అడిగాను. ఆయనది కూడా పేరు అడిగితే ఓపెన్ గా చెప్పేస్తాను, నాకు కెమెరా ముందు, నాకు అట్లా ఏం లేదు. హూ ఇస్ షీ? షీ కాదు సార్, అబ్బాయి. ఎవరైనా వాళ్ళైతే సార్ లాస్ట్ కి ఏం చెప్పారంటే మీరు లీగల్ గానే వెళ్ళండి అని చెప్పారు. ఎవరైనా అసలుకి చెప్పొచ్చు, ఏం కాదు. బసవరాజ్ శ్రీనివాసరావు గారని వీళ్ళ ప్రొడ్యూసర్, ఈ సినిమాకి డ్రింకర్ సాయికి ప్రొడ్యూసర్. ఆయన కాల్ చేయలేదు, వాళ్ళ బిడ్డ కాల్ చేశారు నాకు. చాలా నైస్ గానే మాట్లాడారు. అండ్ ఇప్పుడు కాదు, షూటింగ్ అప్పుడు కూడా నేను ఒకసారి వాళ్ళని కలిసాను, వాళ్ళ ఆ బిడ్డని. ఆయన చాలా నీట్ గా ఉంటారు, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. కాకపోతే ధర్మ అప్రోచ్ అయ్యాడు అంటే నేనేమన్నానంటే, మీ దగ్గర సెటిల్మెంట్ అయితే నాకు హ్యాపీనేనండి. శంకర్ గారు మరి నాకు తెలీదు, మీ ఫాదర్ ఉంటే నేను వస్తా, మీ ఫాదర్ ఉంటే నేను వచ్చి కూర్చోటానికి నాకు ఇబ్బంది లేదు, కానీ అతని ఆబ్జెక్టివ్స్ ఏంటో మీకు తెలుసా. తర్వాత ఆయన కొంతసేపు అయ్యాక మళ్ళీ నాకు కాల్ చేశారు. లీగల్గా వెళ్ళారని మాకు తెలియదండి. వెళ్ళారు కదా, వెళ్ళండి. లేదు మా నాన్న వల్ల మీకు ఏమైనా న్యాయం జరిగిద్ది అనిపిస్తే రండి. అతని ఆబ్జెక్టివ్స్ అయితే మాకు తెలియదు. పాజిటివ్ గానే మాట్లాడారు. ఆబ్జెక్టివ్స్ అయితే తెలియదు అన్నారు కదండి సార్. ఇంక నేను వచ్చి మీ టైం వేస్ట్, మీరు చాలా బిజీగా ఉంటారు, నా టైం వేస్ట్, ఆల్రెడీ నేను నా టైం అంతా వేస్ట్ చేస్తున్నా, వద్దులేండి సార్. మీకు గనక ఆబ్జెక్టివ్స్ తెలిస్తే ఏ టైం అయినా ఇప్పుడైనా నాకు ఫోన్ చేయండి, నేను వస్తా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తావు మీ మామగారి మీద మీ ఒపీనియన్? అంటే నేను మాట్లాడిన ప్రతిదీ మీరు చూసే ఉంటారు, అక్కడ వ్యక్తి ఇష్టం ఉన్నా లేకపోయినా అసలు నా గురించి ఏం మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ మీద, అసలు ఈ క్లారిటీ, డెఫినెట్గా క్లారిటీ కోసమైనా వింటారు కాబట్టి ఏమనిపించింది? ఇక్కడ కాకాని బాబు గారు, మహేష్ అనే వ్యక్తి నన్ను మీ లైఫ్లోకి తీసుకొచ్చాడు. సేమ్ వే నన్ను మీ లైఫ్లోకి తీసుకొస్తే మీకు అలా న్యూసెన్స్లా అనిపించిందో ఇప్పుడు నేను మాట్లాడటం, మీ అబ్బాయి అదే విధంగా ఈ అమ్మాయిలందరినీ నా లైఫ్లోకి తీసుకొచ్చాడు. సో ఇక్కడ మీ అబ్బాయి ఆన్సరబుల్. మీ అబ్బాయిని మీరు దాసేసి ప్రొటెక్ట్ చేసుకుంటా, మీ అబ్బాయి కెరీర్ పోయిందని, మీ బిజినెస్ పోయిందని, మీరు ఆడపిల్లల్ని గనక ప్రొటెక్ట్ చేయటం మొదలు పెడితే నెంబర్ 1 టిక్ కొట్టాల్సింది నాకు. ఒక ఆడపిల్లగా అయినా లేదా ఒక తెలిసిన వ్యక్తిగా అయినా, ఒకప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తుంటే మీ పక్కన వచ్చి మిమ్మల్ని ప్రేమగా చూసుకున్న ఒక వ్యక్తిగానైనా, లేకపోతే మనకి ఉన్న చిన్న చిన్న ఇంటరాక్షన్స్లో ఉండే ఆప్యాయతల వల్ల అయినా, మీరు ఎవరికైనా పెద్దరికంగా టిక్కు కొడితే ఫస్ట్ నాకే కొట్టాలండి. అది నేను ఏ రోజు కూడా ఇప్పుడు మిమ్మల్ని ఏదో పర్సనల్గా మీ బిజినెస్ గురించి కూడా మీరు నా బిజినెస్ గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడాను. సో ఇప్పుడు రితువే కాదండి, ఇంకా ఉన్నారు ఆడోళ్ళు. మీ అబ్బాయి మరి మతి ఎట్లా ఉండి ఇవన్నీ చేశాడో నాకు తెలీదు. అండ్ మీరు లీగల్గా వెళ్ళినా ఏదైనా మీ అబ్బాయికి మరీ రౌడీయిజం మరి మీరు చెప్తున్నారో ఎవరు చెప్తున్నారో నాకు తెలీదు. మీరైతే న్యాయం చేయండి. మరి హైదరాబాద్లోనే ఉన్నారు కదా, స్టూడియోస్కి వెళ్తున్నారు కదా, కుదిరితే ఒక స్టూడియోకి రండి. అది ఎవరైనా నాకు పర్లేదు, ఇక్కడికి కూడా రావచ్చు, ఇక్కడికే రండి, లేదా ఇక్కడికే వచ్చి కూర్చోండి. నేను డీమీనింగ్గా నేనేం మాట్లాడను. ఒకవేళ మీరు ట్రిగ్గర్ అవుతున్నారని నేను ఏ రోజు మాట్లాడిన దాన్ని కాదు, మీకు తెలుసు ఆ విషయం. ఒకవేళ మీరు ట్రిగ్గర్ అవుతున్నారు, మా అబ్బాయి గురించి మాట్లాడిందనే పర్సనల్ కక్షలు మీకేమన్నా ఉన్నా నేనైతే ఏం మాట్లాడను. నాకు కావాల్సిన ఆబ్జెక్టివ్ సింపుల్గా మీకు చెప్పాను. సింపుల్గా కూర్చొని తెగిపోయే విషయం ఇది. రేపు మీ సంత వరకు వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఇల్లు వరకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనల్ని చూస్తుంది కొన్ని కోట్ల కళ్ళు చూస్తున్నాయి మనల్ని. అనవసరం.
నా బిజినెస్ పోవటం వల్ల నాకు జరిగే నష్టం కంటే మీది పోవటం వల్ల మీకు జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంది. ఇది వార్నింగ్ కాదు, ఇది వార్నింగ్ కాదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మీరు ఆడవాళ్ళకి నేను అన్యాయం చేస్తున్నానని మీరు ఎంత మాట్లాడినా ఇక్కడ అన్యాయం చేసింది మీ అబ్బాయి. స్టాండ్ తీసుకోవాల్సింది మీరు. మీరు వచ్చి ఇంకా లేపుతున్నారు కానీ ఒకవేళ రితు చౌదరిని ప్రొటెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, ఆ అమ్మాయి వీడియోలు వదులు, ఇంటిమేట్ వీడియోలు వదులు అని మీరే లేపుతున్నారు కానీ ఆపట్లేదు.